హాయ్ అండి. మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది కదా నేను ఎక్కడున్నాను ఏంటని చాలామందికి అర్థం కూడా కావట్లేదు అనుకుంటా. ఎందుకంటే ప్రీవియస్గా వీడియోస్ చూస్తూ ఉంటే మాత్రం నేను ఆల్రెడీ సూరత్కి వచ్చానని తెలుసు. అలాగే రోజు వీడియోస్ వ్లాగ్స్ లాగా కూడా పెడుతున్నాను. బిజినెస్ ట్రిప్ కాబట్టి కొంతమందికి హెల్ప్ అవుతుందనేసి వ్లాగ్స్ లాగా కూడా చేస్తున్నాను. అయితే మేము వచ్చి 1 వీక్ అయింది కదండి. డైలీ మేము ట్రై చేస్తూనే ఉన్నాం, ఫ్యాక్టరీకి వెళ్ళాలి, మీ అందరికి చూపించాలనేసి. ఈ 1 వీక్ అంతా ట్రై చేస్తే అసలు ఎవ్వరు కూడా అలో చేయట్లేదండి. కనీసం అసలు ఆ ఫ్యాక్టరీలోకి ఎంట్రన్స్లోనే ఫోన్స్ తీసుకోవటం, ఒకవేళ మేము చూస్తామన్నా కూడా మమ్మల్ని తీసుకెళ్తున్నారు కానీ ఫోన్స్ అక్కడే పెట్టేసుకోవడం అలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ డిజైన్స్, వాళ్ళ యూనిక్నెస్ అంతా బయటపడుతుంది అనేసి అలో చేయట్లేదు. అలా వెతకంగా మేము ఆల్రెడీ చేయిస్తున్న ఫ్యాక్టరీకి అయితే వాళ్ళు అలో చేశారు, కానీ ఇప్పుడు రన్నింగ్ అవుతున్న శారీస్ అయితే చూపించట్లేదండి. కాకపోతే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మగ్గం వర్క్ కూడా ఉంది, మగ్గం వర్క్ శారీస్ కూడా చేస్తున్నారు. ఇందులో వాళ్ళ దగ్గర పర్చేస్ చేసిన ఒక కస్టమర్ మాత్రం పేమెంట్ చేయలేదనేసి వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అంతా తెచ్చుకున్నారంట. అది వీళ్ళు చేసిందే, కాకపోతే ఇంకా ఇలా ఉండిపోయాయి కదా, మీరు ఎలాగో యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు, మా స్టాక్ కూడా ఒకసారి చూపించండి, మేమైతే డిస్కౌంట్కి ఇస్తాము, ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా మీ కస్టమర్స్కి కూడా హెల్ప్ అవుతుంది కదా అంటే ఇంకా ఈరోజు అయితే వీడియో చేద్దాం అనుకున్నాను. వాళ్ళే సెట్ చేశానండి పాపం. ఒక 4-5 కలిసి అందరూ ఈ కలర్స్, డిజైన్స్ అన్నీ సెట్ చేసేసి ఇంకా బాగా హెల్ప్ చేశారు. ఇవన్నీ డివైడ్ చేయడానికి చాలా టైం పట్టింది. మార్నింగ్ వస్తే ఇప్పటికి వీడియో రెడీ అయ్యిందండి. అంతా కూడా మేము సెట్ చేసుకోవడానికి. కలర్స్ ఉన్నాయి, చాలా రకరకాలుగా ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, కానీ సూపర్గా ఉన్నాయండి. మగ్గం వర్కే, అన్నీ కూడా హ్యాండ్ వర్క్, కంప్లీట్ హ్యాండ్ వర్కే, ఏ మిషన్ వర్క్ కూడా లేదు, ఎంబ్రాయిడరీ కూడా మిక్స్ కాలేదు, మొత్తం కూడా చేతితో కుట్టినది, చేతితో స్టిక్ చేసిన స్టోన్సే అండి. చాలా బాగున్నాయి, దేనికదే సూపర్గా ఉన్నాయి. ఈ కలెక్షన్ ఒకవేళ మీరు మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా తర్వాత అయితే బాధపడతారు. కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుందండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ మీకు ఫ్యాక్టరీ సౌండ్ వినపడుతుంది కదా, పవర్ లూమ్స్ అదంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది. చాలా వేడిగా కూడా ఉందండి. ఆల్రెడీ మనకి ఎండాకాలం బయట చాలా వేడిగా ఉంది, అలాంటిది ఇన్ని మిషన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఫుల్ వేడిగా ఉంది. అయినా కూడా సరే ఈ వీడియో చేసి వెళ్ళిపోదాంలే అనేసి ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను. ఇందులో అయితే ఒక్కొక్క డిజైన్కి వచ్చేసి చాలా కలర్స్ ఉన్నాయి, కాకపోతే ఒక 2-3 పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. కలర్కి ఒక 10-15 అలా అయితే ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. వాళ్ళు డిస్కౌంట్కి ఇస్తా అన్నారు కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది. అందులో ఒక 100 రూపాయలు మాత్రం నేను యాడ్ చేసుకున్నాను. ఒక 50 రూపీస్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ అవుతుందండి. ఎందుకంటే ఒక్కో శారీ వచ్చేసి మనకి చాలా వెయిట్ ఉంది, ఒక్కొక్కటి చాలా వెయిట్ ఉంది, కేజీ ఎబోనే ఉంటుందండి. అందుకే ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ ఒక 100 రూపాయలు యాడ్ చేసుకున్నాను. ఎలాగో నేను పెట్టుబడి పెట్టేది లేదు కదా, మీకైనా హెల్ప్ అవుతుంది, ఇలాంటివి చూపిస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా, అలా అనేసి ఈరోజు కష్టపడి వీడియో చేస్తున్నాను. చాలా వేడిగా ఉంది, ఇన్ని చూపించాలన్నా కూడా టైం కూడా తీసుకుంటుందండి. ఒక్కొక్కటి కూడా నేనైతే శారీకి ఒకటి మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను, మిగతా అన్నీ కూడా కలర్స్ అయితే చూపిస్తానండి. తొందర పడకుండా, కంగారు పడకుండా, కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా స్క్రీన్ షాట్ పెట్టండి, పర్చేస్ చేసుకోండి. టైం వేస్ట్ మాత్రం అస్సలు చేసుకోకండి. స్టాక్ మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆల్రెడీ నా దగ్గర ఫ్యాబ్రిక్స్ మీకు తెలిసే ఉంటుంది ఎంత ఫాస్ట్గా సేల్ అవుతాయి అనేసి. అలాంటిది ఇంకా ఆఫర్ అంటే ఎవరు కూడా మిస్ చేసుకోరు కదా, చాలా ఫాస్ట్గా ఉంటుంది. మేము కూడా రిప్లైలు ఇవ్వడానికి కూడా చాలా కష్టం అవుతుందండి, ఎందుకంటే ఒకేసారి చాలా మెసేజెస్ వస్తాయి, సీరియల్గా రిప్లై ఇచ్చుకుంటూ వస్తాం కదా. కొంతమంది ఒకే కలర్ కావాలని కూర్చుంటారండి, అది అయిపోయిందంటే ఇంకా నాకు వద్దనుకుంటారు కానీ ఇంకో కలర్ అయితే తీసుకోరు. అలా కాకుండా ఏది దొరికితే అది తీసుకోండి, నా సజెషన్. ఎందుకంటే నేను వర్క్ ఇవన్నీ నేను ఓన్గా చేయించినప్పుడు నాకు ఎంత కాస్ట్ పడుతుందని నాకు తెలుసు. అలాంటిది నేను సజెస్ట్ చేస్తున్నాను, ఏ కలర్ దొరికినా, ఏ డిజైన్ దొరికినా తీసుకోండి. ఇంత మంచి శారీస్ మాత్రం అసలు దొరకదు. ఒకవేళ మీకు శారీ లాగా కాదు, కుర్తీలాగా కుట్టించుకోండి, లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకోండి. ఇంత మంచి హ్యాండ్ వర్క్తో మనకి ఎక్కడ దొరుకుతుందండి? ఫ్యాబ్రిక్ బాగుంది, వర్క్ బాగుంది, ఇంత మంచి బడ్జెట్లో. ఒకవేళ ఈ కన్ఫ్యూజన్లో మీరు కొనకుండా మిస్ అయినా కూడా తర్వాత మాత్రం ఖచ్చితంగా బాధపడతారు. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. ఇలాంటి మళ్ళీ ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలి, ఇంకెక్కువ స్టాక్స్ మేము తేవాలని కోరుకోండి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. మీ అందరికీ ఎక్కువ డిజైన్స్, యూనిక్ కలెక్షన్ తేవడానికి చాలా కష్టపడుతున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఆల్మోస్ట్ 30 డేస్ ఉంటామంటేనే ఎంత కష్టమో మీరు ఊహించుకోండి. ఇంట్లో పనులే కాకుండా మనకి స్టాఫ్ వర్క్ కానివ్వండి, హైదరాబాద్లో మేము ఇక్కడ ఉన్నామంటే హైదరాబాద్లో మా వర్క్ జరుగుతుందంటే అసలు ఎంత కష్టపడితే అవుతుందో మీ అందరికీ ఊహించుకుంటే తెలిసిపోతుంది. అలాంటిది వాటితో పాటు డైలీ ఒక మార్కెట్కి వెళ్ళడం, ఇలా ఫ్యాక్టరీలకు వెళ్ళడం, ఇదంతా కూడా వర్క్ ఎంత ఉంటుందండి. అది చిన్న పాపను తీసుకొని ఎండాకాలంలో
ఇంత కష్టపడుతున్నామంటే మీరు కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయాలి. ఒకవేళ మీ వర్క్ వేసుకోము మాకు వద్దండి వర్క్ అనుకుంటే మీకు నచ్చింది అనుకోండి, లైక్ అన్నా కామెంట్ అన్నా చేయండి కనీసం. అలా అయినా మాకు హెల్ప్ అవుతుంది కదా. కొత్తగా చూసే వాళ్ళకి ఓకే వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు అని నమ్మకం అయితే ఉంటుంది కదా. దానికోసమైనా మీరు లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేస్తే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సింగిల్ శారీ సింపుల్గా చూపిస్తేనే చాలా వ్యూస్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళని చూసినప్పుడు కొంచెం అనిపిస్తుంది కదండి, ఇంత కష్టపడుతున్నాం మాకు కూడా కొంచెం వ్యూస్ వస్తే బాగుంటుంది అనేసి మేము కూడా కష్టపడుతున్నాం కదా. అందుకోసమని మరీ వీడియోస్లో చెప్తున్నాను. లైక్ కానీ కామెంట్ కానీ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇందులో అయితే మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి ఇది వచ్చేసి మంచి ఆనియన్ పింక్ షేడ్లో మిక్స్ అయిందండి. చాలా బాగున్నాయి కలర్స్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, వర్క్ అయితే సూపర్గా వచ్చింది. కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా స్టిచ్చింగ్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది కంప్లీట్గా మనకి స్టోన్స్తో వచ్చింది కాబట్టి మొత్తం కూడా స్టిక్ అయిపోయాయండి. అందుకే నేను ఓపెన్ చేయించడానికి కొంచెం హెల్ప్ కూడా తీసుకుంటున్నాను. శారీ అంతా కూడా మనకి ఎంత మంచి మగ్గం వర్క్, చాలా బాగా వచ్చింది. మీకు వేసుకొని కూడా చూపిస్తాను. శారీ చూడండి ఎంత బాగుందో. ఆల్రెడీ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి అయితే మ్యాచ్ అయిపోయింది కాంట్రాస్ట్ కలర్లో. వర్క్ చూడండి మొత్తం కూడా హ్యాండ్ వర్క్. ఇది బ్యాక్ సైడ్ చూడండి మనకి ఇలా బెల్ట్ కూడా వచ్చింది, ఇలా లాగకుండా. ఫ్యాబ్రిక్ అయితే మనకి జార్జెట్ మీద వస్తుంది. ఇవన్నీ కూడా స్టోన్స్ అనేవి స్టిక్ అయ్యాయి ఉన్నాయండి. ఇవైతే ఏం స్టిచ్ చేసినాయి కాదు, స్టిక్ అయ్యి ఉంటాయి. ఇవి మాత్రం కంప్లీట్ హ్యాండ్ వర్క్, చేత్తో స్టిచ్ చేసింది, కంప్లీట్ హ్యాండ్ వర్క్. మొత్తం కూడా బార్డర్ అనేది ఇలా వచ్చింది మనకి, ఇలా మనకి వస్తుందండి శారీ అంతా కూడా. పళ్ళు అలాగే శారీ అంతా కూడా ఇలా వస్తుంది. స్టోన్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ పళ్ళు దగ్గర మాత్రం ఫుల్ స్టోన్స్ వచ్చాయి, మనకి ఇక్కడ స్కర్ట్ బార్డర్లో మాత్రం ఇలా వచ్చింది. హాఫ్ వరకు మనకి స్టోన్స్ అయితే వచ్చాయి, కంప్లీట్ హ్యాండ్ వర్క్. అలాగే వీటితో పాటు బ్లౌజ్ కూడా గ్రాండ్గా వచ్చింది, ఏదో సింపుల్గా కాదండి. మనకి వర్క్ చూడండి, స్లీవ్స్ కోసం ఇలా వచ్చింది. నెక్ కూడా రౌండ్ నెక్లో చాలా బాగా వచ్చింది వర్క్ అనేది. కొన్ని మనము కంపేర్ చేసుకున్నా కూడా ఇదే రేట్లో మనకు దొరుకుతాయి అని అనుకోవచ్చు. కాకపోతే వాటికి బ్లౌజ్ లేకపోవడము, లేదంటే వర్క్లో క్వాలిటీ ఉండకపోవడము, ఫ్యాబ్రిక్లో అదైతే డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఇప్పుడు నేనైతే నన్ను నమ్మి తీసుకున్న వాళ్ళైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అంత బాగుంది. నేనైతే ఇలా లైవ్గా చూస్తున్నాను కాబట్టి నాకు ఇంకా తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉంది, ఈ బడ్జెట్లో మనకు వస్తాయా రావా, అసలు మన నార్మల్గా ఎక్కడ దొరుకుతాయండి ఇంత హ్యాండ్ వర్క్ చేసినవి ఈ బడ్జెట్లో ఎక్కడైనా దొరుకుతాయా. అందుకే ఆలోచించుకొని కన్ఫ్యూజ్ కాకుండా మీరు పర్చేస్ చేయండి. ఇక్కడ స్లీవ్స్కి కూడా వచ్చిందండి, కింద టూ సైడ్ మనకి 2 స్లీవ్స్కి ఇలా వచ్చేసింది మొత్తం వర్క్. సెల్ఫ్ డిజైన్, సెల్ఫ్ కలర్లోనే వస్తుంది. శారీ అంతా కూడా సూపర్గా ఉందండి. ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్గా ఉంటుంది, వర్క్ కాబట్టి కొంచెం హెవీగానే ఉంటుంది, కానీ బాగుంటుంది క్యారీ చేయడానికి. పార్టీ వేర్గా మనకి రెగ్యులర్గా వేసుకోవడానికి మాత్రం సూపర్గా ఉంది. కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, మరీ చెప్తున్నాను. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. అన్నీ చూపిస్తానండి, జస్ట్ ఓపెన్ చేయను. కలర్కి ఒకటి చూపిస్తాను. ఇదైతే మనకి లెమన్ ఎల్లో కలర్ అండి. మంచి కలర్స్ ఉన్నాయి చూడండి, ఏదేదో సూపర్ కలర్స్ అండి అన్నీ కూడా. ఇది వచ్చేసి మనకి లైట్ సీ గ్రీన్ కలర్ అండి. ఇదైతే మంచి కలర్స్, పేస్టల్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇదైతే మనకి బేబీ పింక్ కలర్లో వస్తుంది. వర్క్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అన్నిటికీ సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్ ఉంటుంది, కానీ కలర్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో. ఇదైతే మనకి షిమ్మర్ జార్జెట్లో వచ్చిందండి. కలర్ని బట్టి వచ్చాయండి. ఇలా మిక్సింగ్ అయితే ఉంటాయి, ప్రతిదీ కూడా నేను మరీ చెప్పలేను కాబట్టి ఇలా చెప్తున్నాను. మిక్సింగ్లో అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పీచ్ పింక్ కలర్లో వచ్చింది. అన్నిటి మీద కూడా మనకి వర్క్ మాత్రం చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇదైతే మనకి లైట్ కనకాంబరం కలర్ లాగా వచ్చిందండి, చాలా బాగున్నాయి కలర్స్ అయితే. ఇదైతే మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్లో వచ్చింది, పిస్తా గ్రీన్. ఇదైతే పిస్తా గ్రీన్ షేడ్లో వచ్చిందండి, చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్, మంచి పేస్టల్ కలర్స్, అలాగే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ కలర్, మెరూన్ కలర్. చూడండి మెరూన్ కలర్లో ఎంత బాగుంది చూడండి, వర్క్ ఎంత బాగా కనిపిస్తుంది. థ్రెడ్ వర్క్ వచ్చింది, అలాగే మనకి బీడ్స్, ఇంకా స్టోన్స్ కూడా రియల్ స్టోన్స్, నార్మల్ స్టోన్స్ ఇంకా ఇవన్నీ కూడా చూడండి. ఇదైతే మనకి పీచ్ కలర్లో వచ్చిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ కనకాంబరం కలర్లోనే ఇలా వచ్చింది, లైట్ ఆరెంజ్ షేడ్ లాగా వచ్చింది. కొంచెం సిమిలర్గా ఉన్నాయండి కలర్స్ అయితే, కన్ఫ్యూజ్ కాకండి. ఇదైతే బీచ్ కలర్లో వచ్చింది, స్కిన్ కలర్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ కలర్. చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా, కొంచెం సిమిలర్గా ఉన్నాయండి. ఇన్ని కలర్స్ ఉన్నాయి, ఇన్ని డిజైన్స్ ఉన్నాయి, ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఓపిక్గా చూసి
చూపిస్తాను. మీరు కూడా ఓపిక్గా చూసి స్క్రీన్ షాట్ షేర్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. ఏదో ఒక శారీ అయితే ఖచ్చితంగా కొనుక్కోండి, నా సజెషన్ అయితే. అలాగే నెక్స్ట్ డిజైన్లో వచ్చేసి పీచ్ వాళ్ళది. నెక్స్ట్ ఇదైతే మనకి జార్జెట్, షిమ్మర్ జార్జెట్లో వస్తుంది. ఇది కూడా మనకి సింపుల్ వర్క్లో వచ్చిందండి. మిడిల్లో మాత్రం సూపర్గా వచ్చింది స్టోన్ వర్క్ అంతా కూడా. కట్ వర్క్ బార్డర్ మనకి చాలా ట్రెండీగా నడుస్తుంది కదా, కట్ వర్క్ బార్డర్ చాలా ట్రెండీగా ఉంటుంది. అలాగే మనకి కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. కింద చూపించు ఒకసారి, చాలా కలర్స్ ఉన్నాయండి కింద కూడా. చాలా మంచి మంచి కలర్స్ వచ్చాయి. కొంచెం హెల్ప్ తీసుకుంటున్నాను, ఇన్ని చేయడానికి నాకు కూడా అవ్వదు కదా. చూడండి, షిమ్మర్ జార్జెట్లో సూపర్గా ఉంది శారీ అంతా కూడా. ఒకసారి మీకు వేసుకొని కూడా చూపిస్తాను. కట్ వర్క్లో సూపర్గా వచ్చిందండి. ఇక్కడ మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా మొత్తం ఈ బీడ్స్ వర్క్ వచ్చింది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, ఇదంతా స్టిచ్ చేసింది. మొత్తం స్టోన్స్ అనేవి మనకి ఇలా హెవీగా వచ్చాయి. మొత్తం శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. దీంతో మీరు శారీ కట్టుకోకపోయినా కుర్తీలాగా స్టిచ్ చేసుకున్నా కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట. మనకి ఎక్కడ దొరుకుతుందండి? మనం నార్మల్గా ఇలా మగ్గం వరకు జస్ట్ నెక్కి స్లీవ్స్కి వేయమంటేనే ఎంతో కాస్ట్ అడుగుతారు. నార్మల్గా నేను వేయించడానికి చాలాసార్లు అడిగాను. అలాంటిది మనకి శారీ అంతా కూడా వర్క్ వచ్చిందంటే మీకు అర్థమవుతుంది ఎంతో పడుతుంది ఏంటి అని. దీంట్లో మనకి బ్లౌజ్ కూడా వచ్చింది, రన్నింగ్లోనే చూపిస్తాను చూడండి. శారీ అంతా కూడా మనము ప్లీట్స్ దగ్గర ఇలా వస్తుంది, చాలా బాగుంది. సింపుల్గా కావాలనుకుంటే ఇలా మీరు తీసుకోవచ్చు. ఇదైతే మనకి స్లీవ్స్కి వస్తుందండి, 2 సైడ్ స్లీవ్స్కి వస్తుంది. అలాగే కిందికి వచ్చేసరికి మనకి నెక్కి వచ్చేసింది వర్క్, ఇలా రౌండ్ నెక్లో వచ్చింది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అయితే ఏమి ఇవ్వలేదండి, బ్యాక్ నెక్ అలాగే స్లీవ్స్కి అయితే ఇలా వర్క్ అయితే వచ్చింది. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, సూపర్ కలర్స్ ఉన్నాయి. అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అన్నీ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయండి. డార్క్ కలర్స్ ఉన్నాయి, అలాగే పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ అండి, మంచి బేబీ పింక్ కలర్లో వచ్చింది. అన్నిటి మీద కూడా వర్క్ అయితే సేమ్ అండి, ఇలా మనకి సిల్వర్ కలర్లో వర్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్లో వచ్చింది. దేనికదే చాలా బాగున్నాయి, కన్ఫ్యూజ్ కాకండి, లేని కలర్స్ తీసుకోండి, ఏదో ఒక శారీ అయితే తీసుకోండి. ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అండి, మంచి పీచ్ కలర్, కనకాంబరం కలర్లో వచ్చింది. చాలా బాగున్నాయి, దేనికదే సూపర్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి రామా కలర్ చూడండి. బ్రైట్ కలర్స్ కావాలంటే బ్రైట్ కలర్స్, డార్క్ కలర్స్, మీకు పేస్టల్ కలర్స్ కావాలంటే పేస్టల్ కలర్స్. ఇది వచ్చేసి మనకి డార్క్ ఆనియన్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, సూపర్గా ఉందండి. ఫంక్షన్స్కి వేసుకోవచ్చు, పార్టీస్కి వేసుకోవచ్చు. ఒకవేళ మీరు పెట్టుబడిలాగా కావాలన్నా కూడా ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది, పెట్టుబడి పెట్టినా కూడా చాలా కాస్ట్లీ శారీ ఇచ్చినట్టుగా గిఫ్ట్ లాగా ఉంటుంది. గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి టమాటో రెడ్ కలర్ అండి ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, చాలా బాగా నచ్చింది. బ్లాక్ మీద సిల్వర్ వర్క్ సూపర్గా ఉందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పీకాక్ బ్లూ కలర్, కొంచెం కిర్సనాయిల్ కలర్ అంటాం కదా, అలా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్, సూపర్ బ్రైట్ కలర్స్ అండి అన్నీ కూడా, దేనికదే సూపర్గా ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి కలర్స్, అన్నీ కూడా చూపిస్తాను ఓపిక్గా. ఇంకా ఎక్కువ టైం తీసుకునైనా అన్నీ చూపిద్దామనేసి చేస్తున్నాను. ఇదైతే మనకి కిర్సనాయిల్ కలర్లో కొంచెం డార్క్ వచ్చింది. చిన్న చిన్న సిమిలర్ కలర్స్ అయితే వచ్చాయండి, కొంచెం డిఫరెన్స్తోనే కలర్స్ అయితే వచ్చాయి. ఇదైతే మనకి మెరూన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెరూన్లోనే కొంచెం రెడ్ మెరూన్, మంచి రెడ్ మెరూన్లో అండి. ఇందులో ఏమాత్రం ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఓపిక్గా వీడియో అంతా చూడండి, అన్ని డిజైన్స్ చూసి అన్ని కలర్స్ చూసిన తర్వాతనే పర్చేస్ చేయండి. రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ మాత్రం ఉండదండి, ఎందుకంటే మేము ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి మళ్ళీ మేము రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ అసలు తీసుకుంటాం. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ముందే ఒకసారి కనుక్కున్న తర్వాతనే పర్చేస్ చేయండి. అలాగే నెక్స్ట్ డిజైన్ చూద్దాం. అందులో కూడా చాలా కలర్స్, చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఇది ఇంకొక డిజైన్ అండి మనకి. ఇది కూడా మొత్తం మగ్గం వర్కే, హైలైట్గా ఉంది వర్క్ అయితే, ఆల్ ఓవర్ డిజైన్. ఇదైతే ఇందాక మనం బూటా డిజైన్ అంటే మనకి చిన్న వర్క్, ఓన్లీ కట్ వర్క్ వచ్చేసి మిడిల్లో మనకి స్టోన్స్ వచ్చాయి కదా, ఇది మాత్రం మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చింది. పర్పుల్ కలర్, వైన్ కలర్ అండి, ఇది పర్పుల్ కాదు వైన్ కలర్. చూడండి శారీ అంతా కూడా సూపర్గా ఉందండి, ఆల్ ఓవర్ డిజైన్లో మొత్తం కూడా స్టోన్స్, బార్డర్ వచ్చింది మిడిల్లో, ఇలా మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చింది. మీకు వేసుకొని కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఒకవేళ మీది మ్యారేజ్ ఫంక్షన్ కానివ్వండి, ఏదైనా ఉందనుకోండి, పార్టీ వేర్ లాగా కూడా శారీస్ కావాలి కదా కొన్ని, అలా కూడా మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇది చూడండి మొత్తం కూడా ఇవి బీడ్స్ స్టిచ్ చేసినవి, ఇక్కడ మాత్రం ఇవి స్టిచ్ చేసినవి. బార్డర్ వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది. మనకి పట్టీలు కానివ్వండి ఏదన్నా లాగకుండా ఉండడం కోసం ఇలా కూడా వచ్చింది మనకి. శారీ ఎంత గ్రాండ్గా ఉందో, వైన్ కలర్.
మరీ ఎక్కువ హెవీగా అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది. చూడండి ఇట్లా వస్తుంది బీడ్స్ కాబట్టి కొంచెం మీరు వెయిట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా ఉందండి మొత్తం పళ్ళు అంతా కూడా మనకి ఇక్కడ స్కర్ట్ బార్డర్ లాగా వచ్చింది, పైనంతా ప్లెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఎలాగో మనకి ప్లీట్స్లో కనిపించదు, మనం కట్టుకున్నా కూడా ఇబ్బంది అండి, ఎందుకంటే కూర్చున్నప్పుడు కుచ్చుకోవడం అలా ఉంటుంది కదా, అందుకే ఇక్కడ వర్క్ అయితే ఏం రాదు, ఓన్లీ పళ్ళు దగ్గరనే హెవీగా వస్తుంది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి స్లీవ్స్కి వేస్ట్ దగ్గర మాత్రమే మనకి వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్లీవ్స్కి వస్తుంది, అదేది మనకి వేస్ట్ దగ్గర వస్తుంది. చాలా బాగుందండి, వైన్ కలర్లో సూపర్గా ఉంది కలర్. నాకైతే చాలా బాగా నచ్చాయి. కలర్కి ఒక డిజైన్కి ఒకటైతే చూస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలని ఉంది, అలానే ఎన్ని చీరలు పెట్టుకోవాలో కూడా తెలియకుండా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రామా బ్లూ కలర్ అండి, సూపర్గా ఉన్నాయి కలర్స్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో, లెమన్ ఎల్లో, మంచి బ్రైట్ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి. మరీ షైనీగా ఆడ్గా అయితే ఏమి ఉండవండి, నేను ఎందుకంటే లైవ్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఓన్లీ మూమెంట్లో మనకి పార్టీ వేర్గా ఈవినింగ్ టైమ్స్లో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి, లైట్ పింక్. ఇందులోనే ఇంకా కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి సీ బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ కలర్. ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అయితే. పేస్టల్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి డార్క్ కనకాంబరం కలర్ లాగా వచ్చింది, ఇందులోనే మనకి లైట్ కలర్. ఇది వచ్చేసి లైట్, అందులో డార్క్. ఇది వచ్చేసి గ్రే కలర్ అండి, చూడండి మంచి పేస్టల్ కలర్స్లో సూపర్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి పీకాక్ బ్లూ కలర్ అండి, మంచి పీకాక్ బ్లూ కలర్. ఇది మనకి రామాలోనే కొంచెం షేడ్, వేరే షేడ్ వచ్చింది. అన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారనేసి ఓపిక్గా ఇలా చూపిస్తున్నాను, ఎందుకంటే వరుసగా పెడితే మళ్ళీ మీకు కూడా కన్ఫ్యూజన్, మీరు ఏదో ఒక టిక్ చేస్తారు, కింద ఒక మెసేజ్ పెడతారు, అందుకే ప్యాకింగ్ అప్పుడు కూడా ఇబ్బంది కావద్దనేసి ఇలా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి మ్యాంగో ఎల్లో, బ్రైట్ కలర్ మ్యాంగో ఎల్లో. నెక్స్ట్ వచ్చేసి కిర్స్నాయిల్ కలర్ అండి, కిరోసిన్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్. ఇది వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ కలర్, ఆనియన్ పింక్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్. చూడండి వర్క్ సూపర్గా ఉంది, ఇదేంకదే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ కలర్. శారీ అయితే మనకి ఇలా వస్తుంది మొత్తం కూడా. ఆల్ ఓవర్ డిజైన్లో కావాలనుకుంటే కళ్ళు మూసుకొని తీసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి కొంచెం బార్డర్ అలాగే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది, ఇది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మనకి డార్క్ ఆనియన్ షేడ్లో వచ్చిందండి. ఆనియన్లోనే మనకి డార్క్ ఒక లేయర్ ఉంటుంది కదా, అలాంటి షేడ్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అన్ని కొంచెం డిఫరెన్స్తోనే సిమిలర్ కలర్స్ అయితే ఉన్నాయి, అందుకే నేను కలర్స్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను. చూడండి ఇదైతే మనకి డార్క్ ఆనియన్ కలర్ అండి, మంచి డార్క్ ఆనియన్ పింక్ కలర్లో వచ్చింది. వర్క్ అయితే సూపర్గా ఉందండి, ఏది కూడా సిమిలర్గా లేదు, దేనికి అదే డిఫరెంట్గా ఉన్నాయి. ఇందులో మనకి సెల్ఫ్ కలర్లో బీడ్స్ కూడా వచ్చాయి, అది కూడా మీకు చూపిస్తాను, దగ్గర నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది. శారీ అంతా కూడా గ్రాండ్ వర్క్, మీకు వేసుకొని కూడా చూపిస్తాను. ఇది కూడా మనకి షిమ్మర్ జార్జెట్లోనే వచ్చిందండి. వర్క్ చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో. మనకి సిల్వర్ బీడ్స్ వచ్చాయి, గోల్డ్ బీడ్స్ వచ్చాయి, అలాగే సెల్ఫ్ కలర్లో మనకి ఇలా కలర్ బీడ్స్ కూడా వచ్చాయి. మొత్తం కూడా కట్ వర్క్లో వచ్చింది. మళ్ళీ బ్యాక్ సైడ్ చూడండి, కట్ వర్క్లో వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంది. మిడిల్లో మాత్రం స్టోన్స్ అనేవి ఇలా స్టిక్ అయ్యాయి. శారీ అంతా కూడా ఇలా వచ్చింది, సూపర్ పార్టీ వేర్ శారీ అండి, సూపర్ పార్టీ వేర్ శారీ. ఇక్కడ మనకి గ్రాండ్గా ఉండడం కోసం పళ్ళుకి పెద్ద ఫ్లవర్ కూడా వచ్చిందండి. ఇది కూడా మనకి సెల్ఫ్ కలర్లో బీడ్స్, అవుట్లైన్ లాగా సిల్వర్ బీడ్స్ అన్నీ కూడా వచ్చాయి. 2 సైడ్ వస్తుందండి, ఫ్లవర్ కూడా 2 సైడ్స్ వస్తుందండి పళ్ళుకి. మనకి 2 సైడ్స్ అయితే కార్నర్స్లో వచ్చేసింది. శారీ అంతా కూడా ఇలా ఉంది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ కూడా వచ్చింది, రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ వర్క్ కూడా వచ్చింది. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. వాళ్ళు కూడా కష్టపడుతున్నారండి పాపం, చూపించడానికి ఈజీగా కావాలనేసి. ఇవైతే స్లీవ్స్కి వస్తుంది, అలాగే కింద మాత్రం మనం రౌండ్ నెక్ వచ్చిందండి, బ్యాక్ నెక్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ క్రాప్ టాప్ లాగా కావాలనుకుంటే ఫ్రంట్ నెక్ లాగా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సింపుల్గా ప్లెయిన్ పెట్టేసుకొని క్రాప్ టాప్ లాగా కూడా డిజైన్ చేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అన్ని కలర్కి ఒక 2-3 పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇలా ఉన్నాయండి అన్నీ. ఇందులో ఇంకా అన్ని కలర్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. ఇక్కడ మనకి కలర్ బీడ్స్ కూడా దీనికి తగ్గట్టుగా మ్యాచింగ్గానే వచ్చాయి, మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది. మిడిల్లో వచ్చిన కలర్స్ మాత్రమే దీనికి తగ్గట్టుగా ఉంటాయి. ఇదైతే రెడ్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ అయితే వైన్ కలర్ అండి,
వైన్ కలర్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి కిరోసిన్ కలర్. చూడండి ఎంత బాగా హైలైట్ అవుతున్నాయో ప్రతిదీ కూడా, బీడ్స్ అదంతా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మెరూన్, కొంచెం కాఫీ కలర్ లాగా వచ్చింది మెరూన్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్, మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పీచ్ పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఎల్లో, బ్రైట్ సూపర్ ఉన్నాయి కలర్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కలర్లో అండి, ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్ అండి, పీచ్ కలర్లో కనకాంబరం కలర్ వచ్చింది. ఇదైతే లైట్ బ్రౌన్ కలర్, డిఫరెంట్గా ఉంది కలర్ షేడ్, చాలా బాగుంది. బేబీ పింక్ యాజ్ యూజువల్ అందరికీ నచ్చుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్, అన్ని లైట్ కలర్స్లో. ఇది కూడా మనకి లైట్ కనకాంబరం కలర్లో వచ్చింది. ఇందులో కొంచెం డిఫరెన్స్తోనే ఉన్నాయండి కలర్స్ అయితే. ఇది వచ్చేసి మనకి గ్రే కలర్. చూడండి శారీ అంతా ఇది కలర్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది కూడా మనకి లైట్ ఆరెంజ్ షేడ్లో వచ్చింది, చూడండి ఆరెంజ్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్లో వచ్చింది. ఈ డిజైన్లో మాత్రం ఈ కలర్స్ అండి, కన్ఫ్యూజ్ కాకండి అసలు, అందుకే నేను ఓపిక్గా చూపిస్తున్నాను. ఇంకా డిజైన్స్ ఉన్నాయి, ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఈ డిజైన్లో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. వర్క్ అయితే దేనికదే చాలా బాగుందండి. నేను చెప్పడమే కాదు, మీకు వీడియోలో చూస్తే కూడా అర్థమవుతుంది. నేను మోసం చేయడానికి కానీ అట్లా ఏం లేదు, మీకు క్లియర్గా కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను. వీడియో అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, మొత్తం దగ్గర నుంచి చూపిస్తున్నాను, అంతా కూడా క్లియర్గా నీట్గా చూపిస్తున్నాను. కలర్స్ కూడా చూపిస్తున్నాను, మళ్ళీ నేను చెప్తున్నాను కూడా ఏ కలర్స్ వచ్చాయి ఏంటి అని. ఇక్కడ చూడండి రామా కలర్ పైన మనకి ఇలా లైన్స్ లాగా హారిజెంటల్గా వచ్చింది వర్క్. అది కూడా 3 లైన్స్ అండి, సింగిల్ లైన్ కూడా కాదు, 3 లైన్స్తో హారిజెంటల్ ఇలా లైన్స్ వచ్చాయి. మళ్ళీ చివరికి వచ్చేసి మనకి కట్ వర్క్ రౌండ్ డిజైన్లో ఫ్లవర్ లాగా ఇక్కడ మనకి పర్ల్తో చాలా హైలైట్ అయింది. చుట్టూ కూడా సేమ్ ఏ కలర్ అయితే శారీ ఉందో అదే కలర్తో బీడ్స్ కూడా వచ్చాయి, కలర్ బీడ్స్. ఇలా కట్ వర్క్ అయితే సూపర్గా వచ్చింది. పళ్ళు అయితే ఇలా ఉంటుందండి, పళ్ళు కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. మొత్తం శారీ అంతా కూడా స్కర్ట్ బార్డర్లో వస్తుంది. ఇక్కడ చూడండి కింద మొత్తం స్కర్ట్ బార్డర్లో ఇలా వచ్చేసింది. వర్క్ శారీస్కి ఏదైనా ఆల్ ఓవర్ ఉండదండి, ఆల్ ఓవర్ అంటే మన పళ్ళు వరకే ఉంటుంది. ఇలా ఉంటేనే మనకు కంఫర్టబుల్ కూడా, కూర్చున్నప్పుడు కూర్చుకోవడం అలా ఏమి ఉండదు, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్లీవ్స్కి అండి, బ్లౌజ్ ఇది స్లీవ్స్కి వస్తుంది. మనం ఇదైతే యోక్ పార్ట్కి యూజ్ చేసుకోవచ్చు, బ్లౌజ్కి యోక్ పార్ట్లో ఇలా యూజ్ చేసుకోవచ్చు. రన్నింగ్లోనే వచ్చింది, రన్నింగ్ కలర్. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీ దగ్గర వర్క్ బ్లౌజెస్ ఉన్నాయనుకోండి, కాంట్రాస్ట్ కలర్లో కూడా వేసుకోవచ్చు. ఇందులో కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే రామా కలర్లో వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి, మంచి బ్రైట్ రెడ్ బ్లడ్ కలర్లో వచ్చింది, సూపర్గా ఉంది. సైలెంట్ మీరు అగ్దోనా ఫోన్. ఇదైతే మనకి రామా కలర్లో వచ్చింది కదా, ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదైతే బ్లడ్ రెడ్ కలర్లో వచ్చింది, బ్రైట్ రెడ్, చాలా బాగుందండి వర్క్. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాఫీ మెరూన్లో కొంచెం కాఫీ షేడ్ అనమాట. ఇందులోనే ఇంకొక కలర్ ఉంది, ఇది రెడ్ మెరూన్ కాఫీ మెరూన్, అందుకే మీకు డిఫరెన్స్ చూపించడం కోసం ఒకే దగ్గర పెట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అండి, యాష్ కలర్, గ్రే కాదు యాష్ కలర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఎల్లో. నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ కలర్. మంచి కలర్స్ ఉన్నాయండి, నాకు అన్నీ కూడా ఏదైనా తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఇది వచ్చేసి టమాటో రెడ్ కలర్. ఇది వచ్చేసి మనకి సేమ్ లైట్ పీచ్ కలర్ అండి, పీచ్ కలర్. ఇది కొంచెం సిమిలర్గా ఉంది చూడండి, ఇది రెడ్, ఇదేమో టమాటో రెడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రే కలర్ అండి, ఇది వచ్చేసి గ్రే కలర్, ఇది వచ్చేసి కిరోసిన్ కలర్. సూపర్గా ఉన్నాయి, ఏ కలర్కి ఆ కలరు చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి కొంచెం కనకాంబరం షేడ్లో వచ్చింది. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో వస్తుందండి. ఇంకా డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయండి. కట్ వర్క్లోనే ఇంకొక డిజైన్ అండి, ఇది వచ్చేసి మనకి బ్లూ, మంచి పీకాక్ బ్లూ లాగా వచ్చింది, కొంచెం కిరోసిన్ షేడ్ లాగా ఉంది. ఇది కూడా మనకి షిమ్మర్ జార్జెట్లోనే ఉంది. శారీ అంతా కూడా చూడండి కట్ వర్క్, అలాగే మిర్రర్ వర్క్ అండి, సూపర్గా ఉంది మిర్రర్ వర్క్ కూడా. ఇదంతా మనకి స్టోన్స్ స్టిక్ చేశారు కాబట్టి అలా ఫోల్డ్ చేసేసరికి అన్నీ కొంచెం అతుక్కున్నట్టుగా ఉన్నాయి, అందుకే నేను హెల్ప్ తీసుకుంటున్నాను. శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా వచ్చింది చూడండి, మొత్తం కట్ వర్క్ వచ్చింది. మిర్రర్, ఈ మిర్రర్స్ కూడా గ్లాస్ మిర్రర్స్ అండి, ప్లాస్టిక్ మిర్రర్స్ అండి. ఇవైతే గ్లాస్ మిర్రర్స్ ఏం కాదు, ఇవైతే మనకి ఒరిజినల్ స్టోన్స్ మొత్తం కూడా బీడ్స్,
సిల్వర్ కలర్లో బీడ్స్. బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది. కట్ వర్క్ మొత్తం కూడా కట్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. బ్లూ కలర్ మంచి పీకాక్ బ్లూ మీద వర్క్, మిర్రర్ వర్క్ విత్ బీడ్స్ యాడ్ అయ్యాయి. సూపర్గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక శారీ ఉంచుకోవాలనిపిస్తుంది. ఇక్కడ మనకి స్కర్ట్ బార్డర్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి స్కర్ట్ బార్డర్లో ఇలా వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్లోనే ఇలా వచ్చిందండి. స్లీవ్స్కి ఇలా స్లీవ్స్కి వస్తుంది. కింద రౌండ్ నెక్, మనకి రౌండ్ నెక్ వచ్చేసి కింద ఇలా వచ్చింది. చాలా బాగుంది. సింపుల్గా కావాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి, ఎంత బాగుందో. మంచి బ్లూ కలర్ వచ్చింది, దీని మీద సిల్వర్ కలర్ కాబట్టి వర్క్ అయితే సూపర్గా కనిపిస్తుంది. ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓ దేదోనా ఏకేక్ దేదో ఐసి వచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్లో వచ్చిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఎల్లో, మంచి బ్రైట్ కలర్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ అండి, టమాటో రెడ్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్, లైట్ పీచ్ పింక్ కలర్ అండి. ఇంకొకటి వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్, మొత్తం కూడా మనకి సిల్వర్ వర్క్లోనే వస్తుంది. ఇదైతే పిస్తా గ్రీన్ షేడ్ అండి, ఇదైతే పిస్తా కలర్లో వచ్చింది. లైట్ కనకాంబరం కలర్, మంచి కలర్స్ అన్నీ కూడా. పేస్టల్స్ ఉన్నాయి ఎక్కువగా, వర్క్ శారీస్ కాబట్టి పేస్టల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇదైతే గ్రే కలర్ అండి, గ్రే మీద వర్క్. ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్, లైట్ కలర్ సీ గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి, సూపర్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి లైట్ కనకాంబరం కలర్, కొంచెం ఆరెంజ్ షేడ్ లాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండి, బ్రైట్ రెడ్, చాలా బాగుంది కలర్స్ అయితే. ఇంకా డిజైన్స్ ఉన్నాయండి, ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఒకే వీడియోలో చూపించాలి, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, మీకు స్టాక్ మిస్ అవుతుంది. కొంచెం లేట్ అయినా సరే అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి లీఫ్ డిజైన్లో వచ్చిందండి. ఇది కూడా ఆల్ ఓవర్ డిజైనే, మనకి మిడిల్లో అంతా కూడా వేవ్స్ లాగా లైన్స్ అయితే వచ్చాయండి, బీడ్స్ లైన్స్. అవి కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను, ఒక్క నిమిషం. శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది. బ్లాక్ కలర్, పార్టీ వేర్గా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. పార్టీ సరగానే మనకి బ్లాక్ కలర్ యూజ్ చేస్తాం కదా, అలా కావాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది శారీ. చూడండి పక్కన చూడండి, శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వేవ్స్ లాగా వచ్చిందండి. అది కూడా మనకి ఒక లైన్ ఏమో మనకి ఇలా సింగిల్ వచ్చింది, ఇక్కడ మాత్రం కొంచెం జిగ్జాగ్ లాగా వచ్చిందండి. ఒక లైన్ ఇలా, ఒక లైన్ ఇలా ఆల్టర్నేట్గా వచ్చింది. శారీ అంతా కూడా మొత్తం స్కర్ట్ బార్డర్లో వచ్చింది. ఇక్కడ మాత్రం హెవీగా గ్రాండ్గా వచ్చింది. పళ్ళు మాత్రం ఇలా వస్తుంది, చూడండి ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా చాలా బాగుందండి. బ్లాక్ అండ్ వైట్ అంటే సిల్వర్ కలర్లో మనకి వర్క్ వచ్చింది కదా, ఇందులో కూడా మనకి బీడ్స్ అనేవి సేమ్ సెల్ఫ్ కలర్లో వచ్చాయి. మిడిల్లో కలర్ బీడ్స్ సెల్ఫ్ కలర్లో వచ్చాయి, సిల్వర్ బ్లాక్ అలా ఆల్టర్నేట్గా లీఫ్ డిజైన్ అనేది ఇలా వచ్చింది. అలాగే మొత్తం స్కర్ట్ బార్డర్ వస్తుందండి, ఇలా వస్తుంది స్కర్ట్ బార్డర్. దీన్ని లెహెంగా లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు, నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. శారీ అంతా కూడా ఇదే అండి. అలాగే మనకి స్లీవ్స్కి నెక్కి గ్రాండ్ వర్క్ వచ్చింది. స్లీవ్స్కి చూడండి బార్డర్ వచ్చింది, మళ్ళీ వేవ్స్ లాగా లైన్స్ వచ్చాయి. అలాగే మనకి నెక్ కూడా డిజైన్ అనేది సేమ్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇందులో కూడా మనకి కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. బ్లాక్ కలర్ చాలా బాగా నచ్చిందండి, నాకైతే చాలా బాగా నచ్చుతున్నాయి అన్ని శారీస్ కూడా. ఏంటో ఈరోజు ఎవరి మోహన్ చూసానో కానీ మనకైతే ఈ స్టాక్ దొరికిందండి. నేనైతే హ్యాపీ, మీరు కూడా హ్యాపీ అనుకుంటున్నాయి. మీ ఫీలింగ్ ఎలా ఉందనేసి కామెంట్ రూపంలో చెప్పండి నాకు కూడా. ఇది వచ్చేసి మనకి కిరోసిన్ కలర్ అండి, సూపర్గా ఉన్నాయి కలర్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి మెరూన్ కలర్, కొంచెం కాఫీ షేడ్ వస్తుంది ఇందులో. అలాగే నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్లోనే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి, మనకి నాచు కలర్ అంటాం కదా అలా వస్తుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్, చాలా బాగున్నాయి కలర్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి రెడ్ మెరూన్, ఇందాక కాఫీలో మెరూన్ చూసాం కదా, ఇది వచ్చేసి రెడ్ మెరూన్. నెక్స్ట్ వచ్చేసి రామా కలర్ అండి, మంచి రామా కలర్ ఇదైతే. అలాగే నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ కలర్, కొంచెం మనకి షేడ్ డిఫరెంట్గా వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ అండి, రాణి పింక్ కలర్ అండి, ఇదైతే మంచి పింక్ కలర్లో వచ్చింది. ఇదైతే లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ పేస్టల్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో, మస్టర్డ్ ఎల్లో. ఇంకొకటి వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్, సూపర్గా ఉన్నాయండి కలర్స్ అయితే. ఇంకోటి వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్, ఇందులోనే మనకి లైట్ లెమన్ ఎల్లో, బేబీ పింక్ కలర్, గ్రే కలర్. చూడండి ఎంత బాగున్నాయో, అది కూడా
वो डार्क है ना इसमें, वो लाइट గ్రే కలర్. మనకి డార్క్ కలర్లో వచ్చేసి బాటిల్లోనే ఇందాక డార్క్ నాచు కలర్ చూసాం కదా, ఇదేమో బాటిల్ గ్రీన్ కలర్. ఇన్ని కలర్స్ ఉన్నాయండి డిజైన్కి, చాలా కలర్స్ ఉన్నాయి. చూడండి ఇదంతా స్టాకే మనకి. ఇవే శారీస్ మనకి ఒకటి రెండు అక్కడ ఉన్నాయండి, అంటే దీంట్లోనే రిపీటెడ్గా. కాకపోతే ఒకటి అయిపోయింది అంటే ఇంకొకటి కొనుక్కోండి, కానీ అదే కలర్ కావాలి మాకు, ఇదే డిజైన్ కావాలని పర్టికులర్గా కూర్చుంటే మాత్రం మీరు స్టాక్ మిస్ అవుతావు తప్ప ఏముండదు. ఎందుకంటే స్టాక్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది, అదే అందరికీ దొరకాలంటే కుదరదు కదండి. కొంచెం అర్థం చేసుకొని మీకు నచ్చిన కలరు నచ్చిన డిజైన్లో తీసుకోండి. ఆలోచించకుండా తీసుకుంటేనే బెటర్ అండి నాకు తెలిసినంత వరకు. ఇంకా కూడా డిజైన్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్లో అండి, నెట్ ఫ్యాబ్రిక్లో మనకి వర్క్ వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇది కూడా హ్యాండ్ వర్క్, ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇది కూడా మొత్తం ఇలా మనకి స్కర్ట్ బార్డర్ లాగా వచ్చింది, పైన అయితే ఇలా హెవీగా బూటా డిజైన్ కూడా వచ్చిందండి. ఫ్లవర్స్ అయితే మనకి రోజ్ ఫ్లవర్స్ మనకి ఇలా ఫోమ్తో వచ్చాయండి, ఫోమ్ ఫ్లవర్స్ ఇవి పైకి ఇలా ఇంపోజ్ అవుతాయి. మొత్తం కూడా కట్ వర్క్ బార్డర్ విత్ పర్ల్ డిజైన్, బీడ్స్ పర్ల్స్, మిడిల్లో పర్ల్స్ వచ్చాయి. మొత్తం కూడా లీఫ్ డిజైన్ లాగా ఇలా వచ్చింది. ఇది ఫ్లవర్ కదా, ఇక్కడ లీఫ్ డిజైన్ లాగా ఇలా వచ్చింది. అక్కడక్కడ బూటా డిజైన్ కూడా వచ్చింది. ఇదైతే పీచ్ పింక్ కలర్లో ఉందండి. మొత్తం శారీ అంతా కూడా ఇలా వచ్చింది. పళ్ళుకు చూడండి గ్రాండ్ వర్క్ వచ్చిందండి, బూటా డిజైన్తో యాడ్ అయ్యి మొత్తం కూడా గ్రాండ్ వర్క్ వచ్చింది. చాలా బాగుందండి, కట్ వర్క్ అయితే సూపర్గా ఉంది. పల్స్ యాడ్ అయ్యాయి కాబట్టి లుక్ కూడా బాగుంది. దీనికి కొంచెము సాటిన్లో మనము పెట్టుకోటు అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. కానీ నెట్ కూడా మంచి క్వాలిటీ నెట్లో వచ్చింది, పల్చగా ఉండడం, హోల్స్ పడడం, సాగిపోవడం అలా ఏం లేదు. చూడండి చాలా బాగుంది నెట్ కూడా. మొత్తం చూడండి బార్డర్ ఇలా వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి మనకి సింపుల్ స్లీవ్స్ వచ్చాయి. కింద మాత్రం నెక్ డిజైన్ వచ్చిందండి, నెక్కి ఇలా గ్రాండ్ వర్క్ వచ్చింది నెక్ కోసం. సేమ్ సెల్ఫ్లోనే రన్నింగ్ డిజైన్ ఇది కూడా. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి పీచ్ పింక్ కలర్, ఇందులో అన్ని లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మిక్స్ అయ్యాయండి. ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి. ఫ్లవర్స్ అయితే మనకి దీనికి తగ్గట్టుగా వస్తాయి, మొత్తం వరకు సేమ్, కానీ ఫ్లవర్స్ మాత్రం మనకి బేస్ కలర్ నెట్ ఉంది కదా దానికి తగ్గట్టుగా వస్తాయి. ఇది సీ గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి లైట్ పీచ్ పింక్ కలర్ అండి ఇదైతే. నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎలా వచ్చాయో, కాంట్రాస్ట్లో వచ్చాయి దీనికి. నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి, చాలా బాగుంది బ్రైట్ కలర్. నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్, దీనికైతే గ్రే కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి. కొంచెం సిమిలర్గా ఇదే డిజైన్లో మనకి కొంచెం ప్యాటర్న్ ఇలానే వచ్చింది, ఫ్లవర్స్ వచ్చాయి, అది కూడా మీకు చూపిస్తాను. కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి. ఈ శారీ చూడండి మనకి రామ కలర్లో వచ్చింది. మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదు, సేమ్ ప్యాటర్న్, కాకపోతే మనకి ఇక్కడ బార్డర్లోనే ఈ వర్క్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇందాక మనకి కట్ వర్క్ వచ్చి అలా వచ్చింది కదా, ఇది కూడా కట్ వర్కే కానీ బీడ్స్ మనకి గోల్డ్ బీడ్స్ వచ్చాయి. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, మీకు ఇలా కన్ఫ్యూజన్ కాదు, ఓపెన్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఏంటి ఎలా ఉంది అనేసి. మొత్తం రామా కలర్లో శారీ, మొత్తం వర్క్ అయితే సూపర్గా వచ్చాయి. కొంచెం డిఫరెన్సే ఉందండి శారీ అయితే. లీఫ్ డిజైన్ అనేది ఇలా హైలైట్ అయింది మనకి శారీ అంతా కూడా. బ్రైట్ కలర్ ఉంది, బాగుంది. పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది, చిన్న చిన్న పార్టీస్కి కానివ్వండి. గ్రాండ్గా వర్క్ శారీస్ కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనం నెట్ ఫ్యాబ్రిక్లో కొంచెం పెట్టుకోటి ఒకటి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వర్క్ చూడండి మనకి సాటిన్ కానీ శాంటూన్ కానీ మనము పెట్టుకోటి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కట్ వర్క్ వచ్చింది, లీఫ్లో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చిందండి ఇలా మనకి, బాగుంది. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. మొత్తం శారీ అంతా కూడా ఇలా స్కర్ట్ బార్డర్ వచ్చింది, పైన కింద బార్డర్. పళ్ళు అయితే ఇలా వచ్చిందండి, పళ్ళుకి కింద మనకి ఫ్లవర్ చూడండి, బిగ్ ఫ్లవర్ వచ్చేసి మనకు కొంచెం పళ్ళు అనేది హైలైట్ అయిపోయింది. శారీ అంతా కూడా ఇలా స్కర్ట్ బార్డర్లో వస్తుంది. అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ కూడా యాడ్ అయింది, అది కూడా రన్నింగ్లోనే వస్తుంది ఇందాక చూపించింది లాగానే. స్లీవ్స్కి ఇంకా నెక్కి వస్తుందండి. ఇదైతే 2 సైడ్స్ మనకి స్లీవ్స్, కింద మాత్రం మనకి నెక్ డిజైన్, ఇక్కడ మనకి నెక్ డిజైన్ వస్తుంది. ఇదైతే మంచి రామా గ్రీన్ కలర్లో వచ్చింది కదా, ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసి మనకి టమాటో రెడ్ కలర్, రాణి పింక్ కలర్, ఇది రాణి పింక్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ, ఫ్లవర్స్ మాత్రం కాంట్రాస్ట్ కలర్లో వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ మెరూన్, మంచి బ్రైట్ మెరూన్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి బీజ్ కలర్ అండి, బీజ్కి పింక్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలర్, దీనికి కూడా కాంట్రాస్ట్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి. ఇది బీజ్ కలర్లోనే ఫ్లవర్స్ డిఫరెంట్గా వచ్చాయి. ఇందాక పింక్ వచ్చింది కదా, దీనికి బ్లూ కలర్లో వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి లైట్ పీచ్ పింక్లోనే ఫ్లవర్స్,
ఇదైతే ప్యారెట్ గ్రీన్ అండి, లైట్ ప్యారెట్ గ్రీన్. నెట్ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి, కంఫర్టబుల్గా ఉంది. ఇదైతే మనకి లైట్ రామా కలర్, సీ గ్రీన్ లాగా వచ్చింది. సేమే లైట్ సీ గ్రీన్ కలర్, మనకి లైట్ రామా కలర్ లాగా వచ్చింది. ఇందులో అయితే మనకి కలర్స్ ఇంకా డిజైన్స్ ఉన్నాయండి, అన్నీ కూడా మళ్ళీ చూపిస్తాను. ఇలాంటి ఛాన్స్ రాదు కాబట్టి అన్నీ కూడా చూపిస్తాను మీకు. నెట్లోనే ఫ్లవర్ డిజైన్లో ఇంకొక డిజైన్ కూడా ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత బ్రైట్గా ఆరెంజ్ కలర్, సూపర్గా ఉంది. కొంచెం డిఫరెన్స్ ఉందండి డిజైన్లో, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. చూడండి పక్కన శారీ అంతా కూడా గ్రాండ్ వర్క్. మనకి స్టిక్ అవుతుంది, ఏంటి ఇలా తీస్తున్నారు అనుకోవద్దు, మొత్తం స్టోన్స్ వర్క్ హ్యాండ్తో చేసినాయి కాబట్టి ఇలా స్టిక్ అయిందండి. మొత్తం చూడండి ఎంత గ్రాండ్ వర్క్, ఆరెంజ్ మీద మనకి వర్క్, అలాగే అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చాయి, రోజ్ ఫ్లవర్స్. వేసుకొని చూపిస్తాం. శారీ అంతా కూడా ఇలా వస్తుంది, చాలా గ్రాండ్గా వచ్చిందండి. మనం శాటిన్ కానీ శాంటూన్ కానీ పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కట్ వర్క్లో వచ్చింది, సెల్ఫ్ కలర్లో ఇలా మనకి కలర్ బీడ్స్ వచ్చాయి. మొత్తం కూడా గోల్డ్ కలర్లో బీడ్స్, ఇక్కడ కూడా అవుట్లైన్గా బీడ్స్ వచ్చాయి. అక్కడక్కడ మనకి ఫ్లవర్ మాత్రం ఫోమ్ ఫ్లవర్స్ వస్తాయండి. చాలా గ్రాండ్ పళ్ళు వచ్చింది. ఇలా పళ్ళు కూడా చూడండి, గ్రాండ్ పళ్ళు. బూటా డిజైన్ కూడా మనకి ఇలా పెద్దగా వచ్చింది, బూటా డిజైన్. మొత్తం శారీ అంతా కూడా వర్క్ ఇలా వచ్చిందండి, చాలా బాగుంది బ్రైట్గా. దీనికి తగ్గట్టుగా మనం పెట్టుకోటి యూస్ చేస్తే సరిపోతుంది. అక్కడక్కడ బూటా డిజైన్ వచ్చి కింద గ్రాండ్ బార్డర్ వచ్చి చాలా బాగుంది. మనకి స్లీవ్స్కి వర్క్ వస్తుంది, అలాగే ఇక్కడ బ్లౌజ్కి కింద స్లీవ్స్కి వర్క్ వస్తుంది, అలాగే నెక్కి కూడా వస్తుందండి యోక్ పార్ట్ కోసం. క్రాప్ టాప్ లెహెంగా లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు, దీన్ని నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనకి కలర్స్ ఉన్నాయండి, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను అన్ని కలర్స్. ఇది ఆనియన్ పింక్ కలర్ అండి, చూడండి ఆనియన్ పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్, సీ బ్లూ కలర్. ఇదైతే ఆనియన్లోనే కొంచెం డార్క్ కలర్, బీజ్ కలర్, స్కిన్ కలర్. ఇది వచ్చేసి టమాటో రెడ్, రాయల్ బ్లూ, రెడ్ మెరూన్. దేనికదే చాలా బాగున్నాయి కలర్స్. నెక్స్ట్ వచ్చేసి నెవీ బ్లూ, ఇది మనకి పీచ్ పింక్ కలర్ లాగా పీచ్ కలర్లో వచ్చింది. ఇదైతే ఇది కొంచెం లైట్ పీచ్ అండి, చాలా లైట్ పీచ్. ఇది బేబీ పింక్ కలర్. ఇందులో అయితే ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఈ డిజైన్లో మనకి ఈ కలర్స్. అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి, ఆల్ ఓవర్ డిజైన్లో లైన్స్ లాగా వచ్చింది. ఇందులోనే మనకి ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ లాగా లైన్స్ లాగా వచ్చిందండి. మొత్తం కూడా ఒకటే ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం. వర్క్ వల్ల మనకి కొంచెం వెయిట్ అనేది ఉంటుంది. సిల్వర్, మొత్తం సిల్వర్ వర్క్. లైన్స్ చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో. లైన్స్ అంటే మనకి సింగిల్ లైన్ ఇలా కాదండి, దీంట్లో కూడా జిగ్జాగ్ లాగా వచ్చింది, స్టిచ్చింగే జిగ్జాగ్ లాగా వచ్చింది. మొత్తం కూడా మనకి గ్రాండ్ బార్డర్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మనకి బెల్ట్ లాగా ఇచ్చారు కాబట్టి ఏం లాగడం అలా ఉండదు. చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చింది, బాగా తేలుతున్నాయి కలర్స్ అన్నీ కూడా. స్కర్ట్ బార్డర్ మొత్తం లైన్స్ వచ్చాయి, హారిజెంటల్ లైన్స్ అండి ఇవంతా కూడా. సూపర్గా ఉంది. కలర్ అయితే మనకి రెడ్ మెరూన్ కలర్లో వచ్చింది. ఇది మనకి స్లీవ్స్ కోసం వస్తుంది వర్క్, స్లీవ్స్కి బార్డర్, అలాగే కింద నెక్ బార్డర్, నెక్ డిజైన్ ఇలా వచ్చింది మనకి. ఇందులో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి, దీంట్లో కొన్ని కలర్సే ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మనకి రామా కలర్ వస్తుంది, ఇది రామా కలర్. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్లోనే మంచి గ్రీన్ అండి, చాలా బాగుంది ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్, నెక్స్ట్ ఇందులో అయితే ఈ కలర్సే ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ డిజైన్ ఏంటో చూద్దాం. ఇదైతే ఇందులో సింపుల్ వర్క్లో, ఇది కూడా సేమ్ లైన్స్లోనే, బార్డర్ మాత్రం కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఇదైతే మంచి వైన్ కలర్లో వచ్చిందండి, సూపర్గా ఉంది కలర్. ఓపెన్ చేసి చూపిస్తాను, ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేయడానికే లేట్ అయినా పర్లేదు, ఓపికగా చూడండి. ఏదో కామెంట్స్ చూసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని తీసుకోకుండా ఉండకండి, ఎందుకంటే ఇంత మంచి వర్క్ మీరు కంపేర్ చేసుకున్నా కూడా సిమిలర్గా అనిపించిన ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను చెప్తున్నాను కదా ఇంత బాగున్నాయని. ఇలా వస్తుంది మనకి లైన్స్ కూడా జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది.
మనకి బార్డర్ మాత్రం గ్రాండ్ బార్డర్ వచ్చిందండి. మొత్తం ఇలా డిజైన్ ప్యాటర్నే డిఫరెంట్గా ఉంది. కలర్ బీడ్స్ వచ్చాయి, వైట్ బీడ్స్ వచ్చాయి, మనకి కట్ వర్క్లో వచ్చింది. పళ్ళు చూడండి ఇలా వస్తుంది మనకి. ఒక బ్యాచ్ తయారైందండి. వాళ్ళైతే ప్రతిదానికి కూడా, నాకే అని కాదు చాలామందికి కూడా, అందరికీ ఇంకా వాళ్ళు ఉండడమే కామెంట్స్ కోసం అన్నట్టుగా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటివి పట్టించుకోవద్దు. నేనైతే ఫస్ట్ అయితే పట్టించుకోవట్లేదు. ఒకవేళ అలాంటి కామెంట్స్ చూసి మీరు కొనకుండా ఉంటే మాత్రం తర్వాత అయితే బాధపడతారు. ఇలా చూడండి స్కర్ట్ బార్డర్ వచ్చింది. వాళ్ళు నాకనే కాదు అందరికీ కామెంట్స్ పెడుతున్నారు అలానే బ్యాడ్ కామెంట్స్. ఇది చూడండి మనకి స్లీవ్స్కి బార్డర్ వచ్చింది, మళ్ళీ స్లీవ్స్కి మొత్తం ఫుల్ వచ్చేసింది వర్క్. కింద మనకి నెక్ కోసం మనకి ఇలా వచ్చింది, యోక్ పార్ట్ కోసం. మంచి వైన్ కలర్ వర్క్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మంచి కాఫీ కలర్లో మెరూన్ అండి, కాఫీ మెరూన్ వచ్చింది. నెక్స్ట్ది వచ్చేసి బ్లాక్ అండి, బ్లాక్కి సిల్వర్ వర్క్. నెక్స్ట్ది వచ్చేసి కిరోసిన్ కలర్, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి రెడ్ మెరూన్. నాకు ఈ వీడియో చేస్తుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది, అదేంటో లోపల హ్యాపీగా మనకి మంచి స్టాక్ దొరికింది అనే హ్యాపీనెస్ ఒకటి వచ్చేసింది. ఇదైతే మనకి బేబీ పింక్ కలర్. ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్. ఇది వచ్చేసి టమాటో రెడ్ కలర్. ఇందులో అయితే ఈ కలర్సే ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయండి డిజైన్స్, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది నెట్లో అండి, మీకు నెట్లో ఇంకొక డిజైన్ కూడా వచ్చింది. ఇందాక మనము ఫ్లవర్ డిజైన్లో చూసాం కదా, ఇది మాత్రం ఓన్లీ వర్క్, హ్యాండ్ వర్క్లోనే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్. ఎంత గ్రాండ్గా ఉందంటే అంత బాగుందండి. మీరు పిల్లలకి కూడా లెహెంగా లాగా డిజైన్ చేసుకోవచ్చు శారీ తీసుకొని. ఇంత బడ్జెట్లో మీకు హ్యాండ్ వర్క్లో దొరకదు, కంప్లీట్ హ్యాండ్ వర్క్, మగ్గం వర్క్లో. మీకు సౌండ్ బ్యాక్గ్రౌండ్లో వినపడుతూనే ఉండొచ్చు కదా, ఫ్యాక్టరీలోనే ఉండి చేస్తున్నామండి. వాళ్ళు అలో చేశారు, అసలు వీడియో చేయడానికి అలో చేయడమే ఎక్కువ అనిపించింది మాకైతే, ఇంత టైం తీసుకొని. ఎందుకంటే ఇంట్లో చిన్న పాప ఉంది, మళ్ళీ రావడం, మేము స్టాక్ అంతా తీసుకొని వెళ్ళి అక్కడ వీడియో చేయడం, మళ్ళీ స్టాక్ తీసుకురావడం, డిస్పాచ్ చేయడం, ఇదంతా కూడా చాలా కష్టం అవుతుంది రోజు. అందుకే ఇక్కడే చేసుకుంటామని అడిగాం. ఇది చూడండి మంచి రామా కలర్లో వచ్చింది, ఆల్ ఓవర్ డిజైన్, కంప్లీట్ ఆల్ ఓవర్. బాయ్ ఎంత బాగుందో, కంప్లీట్ ఆల్ ఓవర్ అండి, ఎంత బాగుందో. ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా వచ్చింది. ఇది చూడండి మళ్ళీ బార్డర్లోకి వచ్చేసరికి కట్ వర్క్, స్కాలప్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. మొత్తం బీడ్స్, స్టోన్స్ కంప్లీట్గా అక్కడక్కడ. ఇక్కడ మనం బూటా డిజైన్ చూడండి, రౌండ్గా బూటా డిజైన్ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. చుట్టూ కూడా వచ్చింది మనకి బార్డర్. పళ్ళు చూడండి, ఇక్కడ కనిపించే లైన్స్ ప్రతి ఒక్కటి కూడా బీడ్సే అండి, ఎక్కడ థ్రెడ్ వర్క్ కానీ అలా ఏం లేదు, కంప్లీట్ బీడ్స్ ఇలా వస్తుంది. మీరు ఓన్లీ బ్లౌజెస్కే నార్మల్ కాస్ట్ ఎంత కాస్ట్ అవుతుందో తెలుస్తుంది కదా, అలాంటిది శారీ మొత్తం హ్యాండ్ వర్క్ చేస్తే ఇంకెంత కాస్ట్ అవుతుందో ఒక్కసారి కంపేర్ చేసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకోండి, ఆ తర్వాతనే పర్చేస్ చేయండి. చూడండి మొత్తం ఇలా స్కర్ట్ బార్డర్ లాగా వచ్చి మనకి పళ్ళుకి మాత్రం గ్రాండ్ వర్క్ వచ్చింది. ఇదైతే స్లీవ్స్కి, స్లీవ్స్ ఇంకా బ్యాక్ నెక్, రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్. సెల్ఫ్ అండి, ఇది సెల్ఫ్ కలర్లోనే వచ్చింది. ఇందులో కలర్స్ ఉన్నాయి, ఒక్కొక్క కలర్ చాలా బాగున్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదైతే కొంచెం డార్క్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ అండి, టమాటో రెడ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి లైట్ సీ గ్రీన్, లైట్ సీ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో. ఇది వచ్చేసి క్రీమ్ కలర్, సూపర్గా ఉందండి, చాలా బాగుంది వర్క్. ఇదైతే మనకి బీచ్ కలర్లో వచ్చింది, స్కిన్ కలర్. ఇంకా డిజైన్స్ ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి విచిత్ర సిల్క్లో అండి, చూడండి ఇదైతే మనకి విచిత్ర సిల్క్లో వస్తుంది, చాలా బాగుంది. కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఇదైతే మనకి విచిత్ర సిల్క్లో వస్తుందండి, సూపర్గా ఉంది. డిజైన్ కానీ వర్క్ అంతా కూడా ప్యాటర్న్. ఇదైతే బూటా డిజైన్ వచ్చింది మిడిల్లో, ఇంకా మనకి బార్డర్ అంతా కూడా గ్రాండ్గా వచ్చింది, కట్ వర్క్లో వచ్చింది. మళ్ళీ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్లోనే వచ్చిందండి. ఇదైతే మనకి ఆనియన్ షేడ్లో వచ్చేసి ఎంత బాగుందో వర్క్ అయితే, స్టోన్స్ మనకి, బార్డర్ వచ్చేసి కట్ వర్క్, మనకి ఇక్కడ బీడ్స్ ఇంకా అన్నీ కూడా కుందన్స్ లీఫ్ డిజైన్ లాగా హైలైట్ అయింది. మిడిల్లో మాత్రం ఇలా బూటా డిజైన్ అక్కడక్కడ బిగ్ సైజులో వచ్చింది. ఇది బిగ్ సైజులో ఉందండి, సైజ్ ఇంత వచ్చేసింది. పళ్ళుకి చూడండి ఇలా ఉంది పళ్ళు. ఇదైతే మనకి పళ్ళు వస్తుంది, శారీ అంతా కూడా ఇలా వస్తుంది, సేమ్ స్కర్ట్ వర్క్.
ఇలా వచ్చేసింది, మొత్తం హాఫ్ వరకు డిజైన్ ఉంటుంది. స్లీవ్స్కి మనకి మళ్ళీ బార్డర్ వచ్చింది, మిడిల్లో స్టోన్స్ వచ్చాయి, నెక్కి యాజ్ యూజువల్ బాడీ యోక్ పార్ట్కి వచ్చేసింది. బ్యాక్ కానీ మన ఫ్రంట్ కానీ ఎలా అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా వస్తుంది శారీ అంతా కూడా. ఎంత బాగుంది కలర్. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి, అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే మనకి రాయల్ బ్లూ లాగా వచ్చింది బ్రైట్ కలర్లో. నెక్స్ట్ వచ్చేసి మంచి మెజంతా పింక్లో వచ్చిందండి. ఇదైతే ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో వర్క్. నెక్స్ట్ వచ్చేసి కాఫీ కలర్ అండి, సూపర్గా ఉంది. ఇదైతే రెడ్ మెరూన్ లైట్ మంచి వర్క్తో చాలా బాగా హైలైట్ అయింది. ఇదైతే పర్పుల్, సూపర్గా ఉన్నాయి కలర్స్. ఇదైతే మెరూన్, మంచి బ్రైట్ మెరూన్. ఇదైతే మనకి నెవీ బ్లూ అండి. అలాగే ఇంకా విచిత్ర సిల్క్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. గ్రీన్ వాళ్ళదేదో. ఇది మనకి మొత్తం వేవ్స్ లాగా డిజైన్ అయితే హైలైట్ అయింది, చాలా బాగుందండి. మీకు ఓపిక ఉండి ఒక 2-3 శారీస్ అయినా ఓకే అనుకుంటే కలర్కి ఒకటి డిజైన్కి ఒకటి సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగున్నాయి. నేనైతే టెంప్ట్ అయిపోతున్నాను ఇలా చూసినప్పుడు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఇలా కబ్బోర్డ్లు నిండిపోయి చాలా శారీస్ అయిపోయాయి నాకైతే. ఇది చూడండి, మంచి గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్లోనే కొంచెం డార్క్ లాగా వచ్చింది. వేవ్స్ డిజైన్ చూడండి, వేవ్స్ లాగా. అది కూడా మనకు ఒక్కో లైన్ 3 లైన్స్ వచ్చాయి, ఒకే దగ్గర 3 లైన్స్తో ఇలా వచ్చింది. ఇక్కడ మనకి స్కాలప్ బార్డర్, అలాగే మొత్తం కూడా బీడ్స్, స్టోన్స్, మన పల్స్ కూడా మిడిల్లో అక్కడక్కడ బూటా డిజైన్, బిగ్ సైజ్లో బూటా డిజైన్ కూడా. హెవీ వర్క్ అండి, చాలా గ్రాండ్ వర్క్. ఇలా వస్తుంది పళ్ళు అయితే, మంచి గ్రీన్ కలర్. ఇది కూడా మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుంది. శారీ అంతా ఇలా వస్తుంది. మీకు ప్రతి శారీ కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను, జస్ట్ కలర్స్ మాత్రమే పెట్టి చూపిస్తున్నాను తప్ప మిగతా శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే స్లీవ్స్కి వస్తుందండి, సింపుల్ స్లీవ్స్ వచ్చాయి. ఇదైతే యోక్ పార్ట్కి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ మీకు క్వశ్చన్స్ ఉండొద్దు, వాట్సాప్లో ఎక్కువ చాటింగ్ ఉండొద్దు అనేసి. స్క్రీన్ షాట్ పెట్టగానే అడ్రస్ పెట్టండి, వెంటనే పేమెంట్ చేయండి. తర్వాత పేమెంట్ చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఈ శారీ కోసం అని మీరు తర్వాత పేమెంట్ చేస్తారు, మేము ఆల్రెడీ అడిగామనేసి మళ్ళీ దాని గురించి ఒక గొడవ. అందుకే ముందే చెప్తున్నాను. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, ఓన్లీ 2-3 కలర్సే ఉన్నాయండి ఇందులో. ఇదైతే మ్యాంగో ఎల్లో, మంచి కలర్స్ వచ్చాయి, 3 కలర్సే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి రెడ్ మెరూన్, చాలా బాగుందండి రెడ్ మెరూన్. 3 కలర్స్ ఉన్నాయి ఇందులో. అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి జార్జెట్లో వచ్చిందండి, జార్జెట్లో వర్క్. ఇది కూడా మనకి కట్ వర్క్, బీడ్స్, స్టోన్స్ అన్నీ కూడా వచ్చాయి, చాలా బాగుంది. ఇది కూడా మంచి బ్రైట్ కలర్లో వచ్చింది. కలర్కి ఒక్కటే చూపిస్తున్నాను, అందుకే చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ అంతా కూడా ఇలా బూటా డిజైన్, మనకి బార్డర్ హైలైట్ అయిపోయిందండి, చాలా బాగా వచ్చింది. వేసుకొని చూపిస్తాను. గోల్డ్ కలర్లో మనకి వర్క్ చూడండి, ఇక్కడ పర్ల్స్ లాగా మనకి లీఫ్ షేప్లో వచ్చింది మొత్తం శారీ అంతా కూడా. పైన కింద బూటా డిజైన్, ఇక్కడ మిడిల్లో బూటా డిజైన్ కూడా బిగ్ సైజ్లో వచ్చింది. శారీ అంతా కూడా ఇలా వచ్చింది. పళ్ళు చూడండి, పళ్ళుకి ఇలా వచ్చింది స్కర్ట్ వర్క్ బార్డర్. ఇందులో ఇలా స్కర్ట్ వర్క్ బార్డర్ వచ్చింది. ఇదైతే మనకి రెడ్ కలర్లో ఉందండి, చాలా బ్రైట్గా బాగుంది. ఏది కూడా ఆడ్గా అలా ఏం లేదండి, మీరు డైరెక్ట్ చూస్తే తెలుస్తుంది. నెక్ చూడండి, రౌండ్ నెక్. ఈ ప్రైస్లో మాత్రం రీజనబుల్ అండి, చాలా రీజనబుల్. మొత్తం శారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. బాటిల్ గ్రీన్ కలర్, ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి, మంచి బ్రైట్ కలర్లోనే. నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ కలర్, నేవీ బ్లూ. నెక్స్ట్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి, లైట్ కలర్. బేబీ పింక్ కలర్, జార్జెట్ ఇవైతే. ఇది వచ్చేసి పీచ్ కలర్ లాగా లైట్ కలర్లో వచ్చింది. ఇదైతే మనకి పీచ్లోనే ఇంకొక షేడ్ అండి, కొంచెం తోటే నాకు అన్ని కలర్స్ చెప్పడానికి కూడా రావట్లేదు, అలా ఉన్నాయి. లైట్ పీచ్ కలర్. ఇందులో అయితే ఈ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జార్జెట్లో, మనకి ఈ శారీలో మనకి జార్జెట్లో వచ్చింది. అలాగే ఇంకా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను.
దగ్గర కనుక్కోమని తొందరగా. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి షిమ్మర్ జార్జెట్లో అండి, కిరోసిన్ కలర్లో మొత్తం కూడా సిల్వర్ జరీ వచ్చేసింది. చాలా మంచి బార్డర్, బిగ్ సైజ్లో బార్డర్ వచ్చింది. మిడిల్లో బూటా డిజైన్ వచ్చింది. మళ్ళీ మనకి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది. చాలా బాగుంది. మనకి బూటా డిజైన్ మాత్రం ఇలా వచ్చింది, కొంచెం డిఫరెంట్ షేప్తో వచ్చింది. మనకి బార్డర్లో మాత్రం స్టోన్స్, బీడ్స్ మొత్తం కూడా చాలా గ్రాండ్ బార్డర్ వచ్చిందండి. స్కాలప్ బార్డర్ ఇది కూడా మనకి మొత్తం పైన కింద వరకు. పళ్ళు మంచి బ్రైట్ కలర్ ఇది కూడా. అలాగే ఇది కూడా మనకి స్కర్ట్ వర్క్ బార్డర్లోనే వచ్చింది. బ్లౌజ్ కూడా వచ్చిందండి దీనికి సేమ్ సెల్ఫ్, అన్నిటికి కూడా సెల్ఫ్ కలర్లో బ్లౌజ్. ఇలా మనకి సింపుల్ కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్కి, స్లీవ్స్కి. అలాగే కింద యోక్ పార్ట్ కోసం బార్డర్, బిగ్ బార్డర్. ఇందులో మనకి కొన్ని కలర్సే ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. ఎక్కువ కలర్స్ ఏం లేవు, కొన్ని కలర్స్ ఉన్నాయి. ఇదైతే మనకి కిరోసిన్ కలర్ కదా. నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి, ఇది వైన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్కి సిల్వర్ వర్క్. ఇది వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ కలర్. ఇది వచ్చేసి రెడ్ మెరూన్ కలర్. ఇది వచ్చేసి పీచ్ కలర్. చాలా బాగున్నాయి. ఇంతే, ఇందులో అయితే ఇంతే అండి. ఇక ఈ శారీలో కలర్స్. అలాగే నెక్స్ట్ డిజైన్, నెక్స్ట్ కలర్స్ ఏంటని చూద్దాం. ఓ జార్జెట్ వాళ్ళ ఇదేదో ఇదైతే మనకి జార్జెట్లో వచ్చిందండి. జార్జెట్ ఫ్యాబ్రిక్లో మొత్తం మంచి వర్క్, లైన్స్ లాగా వచ్చి హారిజెంటల్లో లైన్స్ వచ్చాయి. ఆ లైన్స్ కూడా సింపుల్ లైన్స్ కాదండి, మీకు చూపిస్తాను దగ్గర నుంచి ఎంత బాగుందో. సూపర్ వర్క్. ఇదైతే కట్ వర్క్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్. మనకి ఈ లైన్ కూడా జిగ్జాగ్ లాగా వచ్చి అటు ఇటు స్టోన్స్ అండి, ఇవి రియల్ స్టోన్స్, ఈ కుందన్స్ అవి ఏం కాదు. మీకు దగ్గర నుంచి చూడండి, అర్థమవుతుందా? ఇలా మనకి సింగిల్ లైన్ కూడా మంచి గ్రాండ్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ చూడండి, కట్ వర్క్లో కూడా మనకి రియల్ స్టోన్స్, బీడ్స్ అంతా కూడా చాలా బాగా వచ్చాయి. పళ్ళు ఇలా వస్తుంది, శారీ అంతా కూడా ఇలా వచ్చింది. ఇదైతే లైట్ బేబీ పింక్ కలర్లో వచ్చింది, సూపర్గా ఉంది. ఎంత బాగుందో. స్కర్ట్ వర్క్ బార్డర్, శారీ అంతా స్కర్ట్ వర్క్ బార్డర్. మనకి స్లీవ్స్కి అయితే సేమ్ మనకి కట్ వర్క్లోనే స్లీవ్స్ వస్తాయి. అలాగే నెక్ డిజైన్ ఇలా వస్తుంది, మొత్తం కూడా ఇలా వచ్చింది బేబీ పింక్ కలర్లో అండి. మనకి ఇది బేబీ పింక్ కలర్లో వచ్చింది. ఇందులో కలర్స్ ఉన్నాయండి, చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా. పిస్తా గ్రీన్ షేడ్ ఇదైతే పిస్తా గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి సీ బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో, లైట్ ఎల్లో. బేబీ పింక్లోనే కొంచెం డార్క్ పీచ్ పింక్ కలర్లో ఈ షేడ్ అండి, లైట్ పీచ్ పింక్ కలర్. ఇదైతే మనకి లైట్ ఆలివ్ గ్రీన్ అండి, లైట్ ఆలివ్ గ్రీన్, డిఫరెంట్గా ఉంది షేడ్. ఇది కాఫీ కలర్ అండి, డార్క్ కలర్లో కాఫీ కలర్ వచ్చింది. ఇదైతే బ్లడ్ రెడ్, ఇది బ్రైట్ రెడ్. కొంచెం డిఫరెన్స్ ఉందండి మీకు. ఇది బ్లడ్ రెడ్లో వస్తుంది, ఇది బ్రైట్ రెడ్లో వస్తుంది. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. సేమ్ అనిపిస్తాయి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇదైతే జార్జెట్లో కట్ వర్క్ ఇంకా ఆల్ ఓవర్ డిజైన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్ కూడా ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఏదేదో ఐసీ. ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్లో ఉందండి, జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే మంచి వర్క్. లీఫ్ డిజైన్ ఎంత బాగా హైలైట్ అయింది చూడండి. లీఫ్ చాలా డీటెయిల్డ్గా ఉంది. ఇది బిగ్ లీఫ్, ఇది చిన్న లీఫ్. బార్డర్ వచ్చేసి మనకి మళ్ళీ ఇదంతా కూడా వర్క్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది, 2 సైడ్ బార్డర్ ఇలా వచ్చింది. మిడిల్లో మాత్రం స్టోన్స్ అయితే ఇలా వచ్చాయి. పళ్ళుకి ఇలా ఉంటుందండి, పళ్ళు మొత్తం కూడా స్కర్ట్ వర్క్ బార్డర్ వస్తుంది. సేమ్ బార్డర్ అంతా కూడా సేమ్ ఉంటుంది బార్డర్. స్లీవ్స్కి అయితే మనకి వర్క్ వచ్చింది. సెల్ఫ్ కలర్లోనే మనకి స్లీవ్స్ అయితే ఇలా వస్తాయి. స్లీవ్స్ వర్క్, అలాగే నెక్ వర్క్. ఇదైతే మనకి నెక్ వర్క్, మంచి సీ గ్రీన్ కలర్. ఇది ఇందులో మంచి కలర్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా. బ్రైట్ కలర్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇదైతే ఎల్లో కలర్, రాయల్ బ్లూ, చాలా బాగుంది. గ్రీన్, లీఫ్ గ్రీన్ అండి ఇదైతే. అలాగే ఇది రెడ్, టమాటో రెడ్. బాగున్నాయి, దేనికదే సూపర్గా ఉన్నాయి. ఇందులో కలర్స్, డిజైన్స్ ఇలా అండి జార్జెట్లో. ఇది ఇంకా 2 డిజైన్స్లో ఉన్నాయండి, అవి కూడా మీకు మొత్తం చూపిస్తాను. ఇదైతే మనకి సింపుల్ డిజైన్లో వస్తుంది, కట్ వర్క్, మిడిల్లో మాత్రం స్టోన్స్ వచ్చాయి, సింపుల్ వర్క్లో. ఇదైతే శారీ అంతా కూడా చాలా బాగా వచ్చింది.
బ్లాక్ మీద సిల్వర్ వర్క్ అండి, ఎంత బాగుందో చూడండి, ఎంత గ్రాండ్గా ఉంది. మనకి ఫ్లవర్ డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అయింది. జార్జెట్ అండి, ఫ్యాబ్రిక్ జార్జెట్లో వచ్చింది. ఈ కట్ వర్క్ కూడా మనకి సిల్వర్ బీడ్స్ ఇంకా బ్లాక్ బీడ్స్ సెల్ఫ్ కలర్లోనే వచ్చాయి. లీఫ్ లాగా మాత్రం కుందన్స్ వచ్చాయండి, మిడిల్లో కూడా కుందన్సే స్టిక్ అయ్యాయి. శారీ అంతా కూడా పళ్ళు ఇలా వస్తుంది, కట్ వర్క్ బార్డర్ వస్తుంది మొత్తం. ఇంకా మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోనే వర్క్ వస్తుంది. సింపుల్ స్లీవ్స్ మాత్రం సింపుల్గా వచ్చాయి. కింద నెక్కి రౌండ్ నెక్ రివర్స్లో ఉంది, ఇలా నెక్ కూడా వస్తుందండి, రౌండ్ నెక్ వచ్చేసింది, ఇలా వస్తుంది శారీ అంతా కూడా. ఇందులో కలర్స్ ఉన్నాయండి, పేస్టల్ కలర్స్లోనే వచ్చాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో చూడండి, ఒకవేళ మీరు కావాలనుకుని కాంట్రాస్ట్ కలర్లో కూడా బ్లౌజెస్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ అండి, చాలా బాగుంది, చాలా బాగా తెలుస్తుంది, వర్క్ బాగుంది కాబట్టి ఏ కలర్ మీదైనా తేలుతుందండి వర్క్. ఇదైతే లైట్ పీచ్ కలర్ అండి, కనకాంబ కలర్లో లైట్ కలర్. ఇది లెమన్ ఎల్లోనే కొంచెం డార్క్, ఇది పీచ్ పింక్ కలర్ అండి. ఇది కూడా మనకి లైట్ పీచ్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ రెండు సిమిలర్గా ఉంటాయి, కొంచెం లైట్ డార్క్, ఇది లైట్ కలర్, ఇది కొంచెం డార్క్ కలర్, ఇలా ఉన్నాయి ఈ డిజైన్లో కలర్స్. శారీ అంతా కూడా ఇలా వస్తుంది. అలాగే ఇది వచ్చేసి క్రేప్ జార్జెట్లో అండి, క్రేప్ జార్జెట్లో మనకి వర్క్, హ్యాండ్ వర్క్, ఇది కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి, అన్నీ కూడా మొగ్గల మీద చేసినవే. ఇలా శారీ అంతా కూడా మనకి గ్రాండ్ వర్క్ వచ్చింది. కలర్ అయితే ఇది నాకు చెప్పడం రావట్లేదు, కచ్చికాయ కలర్ అంటాం కదా అలా ఉందండి, కొంచెం గ్రేష్ గ్రీన్ లాగా వచ్చింది. కట్ వర్క్ బార్డర్ లీఫ్ డిజైన్ హైలైట్ అయింది. ఇక్కడ మాత్రం స్టోన్స్ మనకి కొంచెం గ్యాప్ వచ్చి ఇలా వచ్చాయండి, బార్డర్ టైప్లో. మిడిల్లో బూటా డిజైన్ కూడా వచ్చింది, ఇలా కంప్లీట్ రన్నింగ్. పళ్ళు కట్ వర్క్ బార్డర్, శారీ అంతా కూడా ఇలా వచ్చింది. ఇంత గ్రాండ్ వర్క్ వచ్చిందంటేనే ఈ ఫ్యాబ్రిక్ మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంత వర్క్ చేసినా కూడా ఇది ఆగింది అంటే ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అన్నట్టు. కింద మనకి యోక్ పార్ట్ బార్డర్ ఇలా వచ్చింది. శారీ అయితే ఇలా ఉంటుంది, గోల్డ్ కలర్లో వచ్చిందండి ఇది. ఇందులో మనకు కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదైతే రెడ్ కలర్ అండి, ఇది రెడ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్, నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్, నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కలర్ బీచ్ కలర్. ఇలా ఇన్ని కలర్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్, చాలా కలర్స్, చాలా రకరకాలుగా చూపించాను. కంప్లీట్ అన్నీ కూడా బీడ్స్, స్టోన్స్, రియల్ స్టోన్స్ అండి, అవి నార్మల్ స్టోన్స్ ఏం కాదు. అంత గ్రాండ్ వర్క్ ఉన్న శారీస్ అన్నీ కూడా మీకు ఓపిక్గా చూపించాను. నేను ఎంత ఓపిక్గా చూపించానో మీరు కూడా అంత ఓపిక్గా చూసి క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, వెంటనే అడ్రస్ కూడా పెట్టండి. ఇది అవైలబుల్గా ఉంది అనగానే వెంటనే టైం వేస్ట్ చేయకుండా పేమెంట్ కూడా చేయండి. అవి కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే ఈ గ్యాప్లో వేరే వాళ్ళు పేమెంట్ చేయడం, మళ్ళీ డబుల్ పేమెంట్స్ కావడం అలా జరుగుతుంది. కాబట్టి క్లియర్గా వెంటనే నచ్చితే మాత్రం అడ్రస్ పెట్టి, ఒకవేళ ఆ శారీ అవైలబుల్ ఉందంటే వెంటనే పేమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఒక 2-3కి ఒకేసారి పేమెంట్ వేశారనుకోండి, ఎవరైతే ఫస్ట్ లాగా వాళ్ళకే స్టాక్ అయితే ఇస్తాము, ఖచ్చితంగా రిఫండ్ అయితే ఇస్తామండి. దాంట్లో మాత్రం మీరేం బాధపడొద్దు, తిట్టుకోవద్దు, ఈ విషయంలో మాత్రం తిట్టుకోవద్దు. ప్రతిసారి సేల్లో జరిగేది ఇదే, ఎప్పుడు 50% ఆఫ్ కానీ 70% ఆఫ్ ఇలా పెడుతుంటాం కదా, అలాంటివి పెట్టినప్పుడు ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. చాటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది, అడిగిందే మళ్ళీ అడగటం, ఈ కలర్ ఉందా ఆ కలర్ ఉందా అనే లోపు ఆ స్టాక్ అయిపోతుంది. మాకు కూడా డబుల్ పేమెంట్స్ కావడం, చాటింగ్ ఎక్కువగా ఉండడం, మెసేజ్ ఆల్రెడీ చాలా వస్తాయి, ఇంకా దాంతోపాటు మీకు చాటింగ్ కూడా ఎక్కువ ఉంటే మాకే ప్రాబ్లం అవుతుందండి. అందుకే క్లియర్గా పెట్టండి, కన్ఫ్యూజన్ లేకుండా శారీస్ తీసుకోండి. అలాగే ఒకవేళ శారీ మీరు అడిగింది శారీ లేదనుకోండి, ఇంకొకటి వెంటనే చూపించి అది తీసుకోండి. లేదు అవన్నీ మీరు చూపించినవి ఏవి లేవనుకోండి, మా స్టాఫ్ ఏదైతే ఇది అవైలబుల్ అండి అని చెప్తారో కొంచెం మీరు చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి. కానీ ఇంకా ఏ గొడవ చేయొద్దు, అంటే నాకు ఇది దొరకలేదు, నేను ఆల్రెడీ అడిగాను, ముందుగానే అడిగాను, నేను ఫస్ట్ టైం మెసేజ్ పెట్టాను, మీరు వీడియో పెట్టగానే మెసేజ్ పెట్టానని మాత్రం గొడవ చేయొద్దు. ఎందుకంటే ఒకేసారి సెకండ్కి ఎన్నో వేల మెసేజెస్ వస్తున్నాయండి. అందుకే మరీ చెప్తున్నాను, ఈ విషయంలో మాత్రం నాకు సపోర్ట్ చేయాలి. స్టాక్ కూడా చాలా ఆల్మోస్ట్ అన్నీ ఒక 2-3 పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి.
రిపీటెడ్గా మళ్ళీ దొరకదు, అసలు చేయించడానికి కూడా మళ్ళీ దొరకదు, ఈ కాస్ట్లో దొరకదు. ఒకవేళ నేను చేపిస్తా, ఒక 1 మంత్ ఆగి ఒకవేళ ఇదన్నీ రెడీ చేయించినా సరే మళ్ళీ సేమ్ కాస్ట్లో అయితే నేను అస్సలు ఇవ్వలేను, ఎందుకంటే వాళ్ళు నాకు ఇవ్వరు కాబట్టి నేను ఇవ్వలేను. మార్జిన్ కూడా నేనేం తీసుకోవట్లేదండి, అన్ని శారీస్ మీద ఏ శారీకైనా ఒక 100 రూపాయలు, ఇంత దూరం వచ్చి నేను వీడియో చేసుకున్నందుకు, ఇంత టైం తీసుకున్నందుకు, అలా ఓన్లీ 100 రూపీస్, ఇంకా 50 రూపీస్ మాత్రం మొత్తం టోటల్ 150 తీసుకుంటున్నానండి ఒక్కో శారీ మీద. అంతే, నాకు ఇంక పెట్టుబడి ఎట్లా పెట్టట్లేదు కాబట్టి, వాళ్ళు కూడా శారీస్ వెళ్ళిపోయిన తర్వాతనే పేమెంట్ చేయమన్నారు కాబట్టి ఇంకా టైం తీసుకొని ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ కూడా నాకు కావాలి, ఖచ్చితంగా మీరు స్టాక్ తీసుకోండి, సాటిస్ఫై కాండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను కూడా చెప్పలేను ఏ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం, ఏం వీడియోస్ చేస్తాం అనేది నాకు కూడా తెలీదు. ఇంకా కొత్తవి చేయడానికే ట్రై చేస్తున్నాము. ఇక్కడ ఉన్న రోజులు ఫుల్ఫిల్గా వర్క్ చేయాలి, ఇంకా వెళ్ళిపోవాలని చూస్తున్నాము. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కొనలేకపోతున్నా, ఒకవేళ మీరు కొనకపోయినా సరే ఈ స్టాక్ బాగుంది అంటే లైక్ కామెంటో చేయండి, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.